కోవిడ్ గన పరిస్థితి లేకపోతే, ఎందుకంటే 2020 నుంచే మొదలు పెట్టారు ఈయన ఎక్సర్సైజ్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి కోవిడ్ పరిస్థితి లేకపోతే 2022, 2021లోనే దీన్ని మొదలు పెట్టేవాళ్ళు కన్స్ట్రక్షన్. మా హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమయ్యేదని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. 2023లో పెట్టి సంవత్సరంలో ఇంత ప్రాసెస్ పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు. ఇదే విషయం తర్వాత 2026 కంతా ఇక్కడ ఫ్లైట్స్ దిగుతాయని కాన్ఫిడెంట్ గా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే దానికి ముందు జిఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు ఆయన ఏమంటారో కూడా ఒకసారి విన్నాం. పెట్టండి అబ్బా అది కూడా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన స్వాతంత్ర సోదరులకి, ఫ్రెండ్స్ కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం వేస్తుంది. 2 విషయాలు. ఒక్క నిమిషం, నేను 2 సంతోషాలు. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్ కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ అందరూ తెలిసి ఎయిర్పోర్ట్ నెల 1 గంట. వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగ్రేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వాళ్ళు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత రాష్ట్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయినది. అది 2 సంతోషమైంది నిజంగాను. జగన్ గారిది పెట్టండి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్ట్ 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానమే ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారంటే అప్పటికే అన్ని తీసుకొచ్చేశారు, కన్స్ట్రక్షన్ ఒకటి. అండ్ ఖచ్చితంగా ఎలాగైనా పూర్తి చేయాలా, ఇంటర్నేషనల్ మ్యాప్ లో దీన్ని తీసుకురావాలనే తపంతో ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రకటన. అందుకే 75-80% పూర్తి చేశాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్లు తీసుకుని, ఈయన సంవత్సరంలో చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మిగిలిన కొంచెం 2 ఏళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు ప్రారంభం పెట్టుకున్నారు. మరి ఈ ఘనత, ఈ క్రెడిట్ ఎవరికి పోవాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత బ్రహ్మాండమైన దీంట్లో ఉండడానికి క్రెడిట్ ఎవరికి రావాలి? 15,000 ఎకరాలు కావాలని అనడం ద్వారా ఆ రోజు ఫస్టే అది వచ్చేదా అయ్యేదా అనే ఒక ఆలోచనకు జనం వచ్చే రకంగా అప్పుడు తీసుకుపోయి అందరినీ భయపెట్టి ఆ రోజు చేసిన చంద్రబాబు నాయుడు గారు 2,750 ఎకరాలతో ఈరోజు ఇదేంది. అంతకుమించి ఎక్కడా లేదు, అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్మూత్ గా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు పెట్టుకుంటే 15,000 ఎకరాలు ఏమన్నా దీని కింద లాగలిగేవాడేమో నానా రకాలు, దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అది గొడవలు కేసులు భయంకరంగా ఉండేది. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వచ్చేది కాదు. దాన్ని సాకారం చేసింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్, దీన్ని ప్రారంభోత్సవాన్ని సాకారం చేసింది ఎవరయ్యా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, క్రెడిట్ కూడా తీసుకున్నా కూడా అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి నేనే మొత్తం చేశానని చెప్పేసి ఆ క్రెడిట్ మొత్తం లాగేసి, దానికి తోడు నువ్వు ఏమీ చేయలేదు, ఎగతాళి చేస్తే నేను చేసి చూపించానని చెప్పుకోవడం, గర్వంగా విర్రవీగుతో చెప్పడం అనేది సహించరాని విషయం. అందుకోసమే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇంకొక కీలకమైన విషయం,
జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎయిర్పోర్టు దీన్ని చేయడంతో పాటు వైజాగ్ అందరికీ తెలుసు, ఈస్ట్ మొత్తం సముద్రము అప్రోచ్ రావాలన్న ఎయిర్పోర్ట్ కష్టం కాబట్టి బీచ్ రోడ్డును 6 లేన్ రోడ్డుగా 77 మీటర్స్ విడ్త్తో 55 కిలోమీటర్లు దాన్ని కేంద్రం దగ్గరికి వెళ్లి, ఆయన కూటమిలో పార్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే రిక్వెస్ట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేసి దాని అవసరం చెప్పి దాని సిగ్నిఫికెన్స్ చెప్పి దాన్ని సాధించుకున్నారు. అది కూడా కేంద్ర మంత్రి ఇప్పటికే ఆయనే నితిన్ గడ్కరీ గారి ఆ మాటల్లోనే చూద్దాం, అది కూడా ప్లే చేయండి. కదా one of the important demands from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acres of land for multimodal logistic park they are doing. From my ministry, I have sanctioned this important project, which is very important for Andhra Pradesh and big project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. ఇంకేమన్నా బాబాయ్, ఈరోజు గడ్కరీ గారే ఉన్నారు, సాక్షాత్తు ప్రధాని వచ్చారు. 2 ఏళ్ళు అయింది ఎయిర్పోర్టు ప్రారంభించినా సరే, మరి పోయే దారి ఏది? అక్కడికి పోవడానికి దారి లేకుండా వైజాగ్ లాంటి నగరం దానికి ఉన్న దీనివల్ల మన సముద్రం పక్కనే ఉన్నందువల్ల వచ్చిన దానివల్ల అప్రోచ్ దానికి ఫాస్ట్ గా సిటీ నుంచి చేరాలంటే బాటల్ నెక్ కాకూడదు ఇమ్మీడియట్. ఇదంటే ఇలాంటిది అవసరమని గుర్తించి హోలిస్టిక్ గా టోటల్ గా ఆలోచించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్డీఏలో పార్ట్ కాకపోయినా తనకున్న దీనివల్ల దాన్ని వాళ్ళు ఒప్పించి నచ్చజెప్పి ఒప్పించి తీసుకున్న ప్రాజెక్టు 6,300 కోట్ల ఒక ప్రాజెక్టు బీచ్ కి సంబంధించిన 6 లేన్ రోడ్డుది మొత్తం ఎక్కడా లేదు. పోనీ ఎవరైనా గుర్తు చేయలేదా అంటే మీ అందరికి గుర్తుంటుంది, కూటమిలో భాగస్వామి ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయన ఆ మధ్య ఎప్పుడు నాకు తెలిసి ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది అన్నట్టు గుర్తు. నాన్న ఆ ఎయిర్పోర్ట్ అయిపోతుంది అంటున్నారు, మరి చేరడం ఎట్లా? వైజాగ్ నుంచి సిటీ నుంచి భోగాపురం చేరడానికి 2 గంటలు బట్టి, ఆ నుంచి 2 గంటలు 3 గంటలు బట్టి, ఆ నుంచి మళ్లీ ఫ్లైట్ గంటన్నర వెయిట్ చేసి ఎక్కడం. దానికంటే వందే భారత్లో ఎక్కితే 4 గంటల్లో మేము విజయవాడ దిగుతాం. విజయవాడకు పోవాలంటే భోగాపురం పనికిరాదు, ఇదే బెటర్, వందే భారత్ బెటర్ అని తనే కామెంట్ చేశాడు. మీ పార్ట్నర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదనింది. అప్పటికన్నా వెలగాలి కదా, నువ్వు పార్ట్నరు ఎన్డీఏలో, చక్రం తిప్పే పార్ట్నర్, స్టీరింగ్ మీ చేతిలోనే ఉంది, సెంట్రల్ కౌన్సిల్కి మొత్తం మీరే గైడెన్స్ ఇస్తా అంటారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టు పోనీ అదేమైనా దాచిపెట్టుకుంది కాదు, గడ్కరీ గారే ఓపెన్ గా చెప్తున్నారు, ఆ రోజే చెప్పాడు. ఇంత జరిగినా దాని గురించి పట్టించుకోలేదు. కనీసం ఈ రోజైనా దాని అవసరం ఉంది, ప్రధాని గారి సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు అలాంటివి మాట్లాడాలి. ఏదన్నా అయ్యా అంతా బాగానే ఉంది, ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, కొంచెం మాకు అప్రోచ్ కూడా ఇది ఉంటే బాగుండేది అని కనీసం ఈ రోజు కూడా ప్రస్తావించాలా? వాళ్ళ కొడుకు ఏదో అర్థమైందా రాజా అన్నాడు, ఎవరినన్నా తెలియట్లే కానీ మరి లోకేష్ ఆయన అన్నాడని అన్నారు, నేనైతే వినలా. అన్నాడా? మరి ఎవరినట్టున్నాడో అర్థం కావట్లేదు. ఏ స్టేజ్ మీద ఉండాలని అనుకుంటున్నాడు, ప్రధాని సమక్షంలో ఏం మాట్లాడాలో కూడా అర్థమైనట్లేదు, ఏ కోరిక కోరాలలో కూడా అర్థమైనట్లే. అక్కడ కూడా లోపలైతే తనుకొని వస్తుంటుంది అనుకుంటా, ఎట్లా ఒకట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టాలని ఉంటుంది. స్టేజ్ దొరికితే అదే వాళ్ళకు చేతన, కేవలం ఆయన చూసి కొంచెం కట్టడి చేసుకున్నట్టున్నాడు. అక్కడ తట్టుకోలేక అర్థమైంది రాజా అన్నప్పుడు ఎవరున్నాడో ఎందుకున్నాడో నాకైతే తెలియదు. మరి అది కూడా జగన్ గారిని ఉద్దేశించి ఆయన వింటాడు అనుకుంటున్నా. సో ఇది పరిస్థితి. సో నువ్వు అప్రోచ్ లేకుండా చేసావు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పర్మిషన్ ఉంది, అది కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎయిర్పోర్ట్ నువ్వు కట్టింది లేదు. లాస్ట్ లో నీకొచ్చిన అదృష్టం ఏదైతే ఆ సంవత్సరం 2 ఏళ్లు
నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు కాబట్టి ఆ మిగిలింది పూర్తి చేసి 2 ఏళ్లు తీసుకొని సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 2020లో అన్ని 23లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో ఆయన చేసిన 30వ వంతు పైగా ఆయన చేస్తే నువ్వు 2 ఏళ్లు తీసుకొని నీ కోవిడ్ లేదు ఇంకా లేదు ఏం ప్రాబ్లం లేదు నువ్వు చేసింది ఏంటంటే ఇప్పటికీ దాన్ని పూర్తి చేయగలిగావు.